ఈ నెల 10వ తేదీన తెలంగాణ రాష్ట్ర కేబినెట్ సమావేశం జరగనుంది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో మధ్యాహ్నం 2 గంటలకు కేబినెట్ సమావేశం జరగనున్నట్లుగా ప్రభుత్వం ప్రకటన జారీ చేసింది. లోకల్ బాడీ ఎన్నికలపై ప్రత్యేక చర్చ జరిగే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. సెప్టెంబర్ 30వ తేదీలోగా స్థానిక ఎన్నికలు నిర్వహించాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో కేబినెట్లో ఈ అంశంపై చర్చించే ఛాన్స్ ఉంది. అదేవిధంగా వర్షాకాలం ప్రారంభమైన నేపథ్యంలో రైతులకు సంబంధించిన అంశాలపై చర్చించే అవకాశాలు ఉన్నాయి. ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి అశోక్ అడిగి తెలుసుకుందాం. అశోక్, శ్వేత, ఈ నెల 10న మధ్యాహ్నం 2 గంటలకు తెలంగాణ సచివాలయంలో రాష్ట్ర కేబినెట్ సమావేశం జరగబోతుంది. కేబినెట్ సమావేశం సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో సమావేశం జరగనుంది. ఏదైతే ప్రధానంగా స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి గత ప్రభుత్వంలో రిజర్వేషన్లకు సంబంధించి ఒక రిజర్వేషన్ 2 టర్ములు ఉండే విధంగా గత ప్రభుత్వం అసెంబ్లీలో ప్రత్యేకంగా చట్టం తీసుకొచ్చింది. ఈ నేపథ్యంలో ఆ బిల్లుకు సంబంధించి కూడా కేబినెట్ లో చర్చించబోతున్నారు. ప్రధానంగా ఒకే దఫా రిజర్వేషన్ సంబంధించి మనం చూస్తున్నాం, బీసీలకు 42% రిజర్వేషన్ అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ ఎన్నికల హామీ ఉంది. ఈ నేపథ్యంలో సమగ్ర సర్వే అయిపోయింది. దీనికి సంబంధించి కూడా చట్టం చేసి కేంద్రం బిల్లు కూడా కేంద్రానికి పంపడం జరిగింది. సో ఈ నేపథ్యంలో ఈ నెల 10న జరిగేటువంటి కేబినెట్ సమావేశంలో ఖచ్చితంగా దీనిపై నిర్ణయం తీసుకొని ప్రత్యేకంగా అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేసేందుకు కూడా ప్రభుత్వం సిద్ధమవుతుంది. దీంతో పాటు గోదావరి బనకచెర్ల విషయంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఎలా ముందుకు వెళ్లాలనే అంశంపైన కూడా ప్రత్యేకంగా అసెంబ్లీలో చర్చించబోతుంది. ఈ నేపథ్యంలోనే కేబినెట్ సమావేశం నిర్వహించేందుకు డేట్ ఫిక్స్ చేయడం జరిగింది. ఈ నెల 10న మధ్యాహ్నం 2 గంటలకు సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో కేబినెట్ సమావేశం జరగబోతుంది. రైట్ అశోక్, థ్యాంక్ యూ.